For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా సృజన. గురుగారు, మకర రాశి వారికి మరి ఈ వారంలో ఎలా ఉండబోతుందో తెలియజేయండి. మకర రాశి వారికి ఈ వారం ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావం వలన కాస్త మనస్సు నిరాశగా నిస్పృహగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనకి ఈ మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని చూసుకుంటే కేతువు మనకి కన్యలో, శని కుంభం, ఆ తర్వాత రాహువు మీనం, కుజగురులు వృషభం, రవి శుక్రులు కర్కాటకం, బుధుడు సింహరాశిలో ఉన్నాడు. ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఎంతవరకు అప్పులు చేస్తారు, అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. ఫస్ట్ పాయింట్, వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రమోషన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. కొంతమందికి భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్స్ అవన్నీ కూడా సమసిపోతాయి. కోర్టు గొడవల్లో ప్రాబ్లమ్స్, కోర్టు సమస్యలకు వెళుతూ వస్తున్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా కోర్టులో కేసులు జరుగుతున్నాయి, ఇంకా కొంచెం పెండింగ్ ఉంటాయి. మొత్తం మీద కొంతమందికి ట్రయల్ పీరియడ్ దగ్గరికి వస్తుంది కేసు. అలాగే లోన్లు తీసుకుని ఇల్లు కడతారు. ఆ లోన్లు కట్టడంలో కొంచెం ఇబ్బంది పడుతారు, కానీ వీళ్ళు ఎలాగోలాగ మాత్రం బండి లాక్కొని వస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ అవుతారు. ఎకనామిక్ ఫ్రంట్లో మనకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా వీళ్ళు స్టాండర్డ్నెస్ ఉంటుంది, వృత్తిలో ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ఉంటుంది, ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి. ఆ తర్వాత ఎప్పటికప్పుడు ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఈ అలారం పెట్టి ఫోన్ మనల్ని అలర్ట్ చేస్తున్నట్టుగా జుమ్ అని సౌండ్తో చక్కగా ఈ వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటారు. జాగ్రత్త, ఈ పని చేయి, జాగ్రత్తగా ఇది చేయకు అని వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళంతా. అంటే అడ్వైజరీ బోర్డు ఎక్కువైపోద్ది అనమాట మకర రాశి వాళ్ళకి. ఈ ఎప్పుడూ తీసుకొని వాళ్ళు ఇప్పుడు విని బాగుపడతారు మన ఈ మకర రాశి వాళ్ళు. ఇక మకర రాశి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు, కోరుకున్న చోట్లకు సీట్లు వచ్చేస్తాయి. ఆ తర్వాత వివాహాలు కానటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మరి కొంతమందికి ఇంకా మూఢం ఉందని చెప్పేసి చేసుకోవట్లేదు. కొంతమంది ఆ నమ్మకాలు లేక అటువంటి వాళ్ళు వివాహాలు అయిపోవడం కానీ వివాహాలు నిశ్చితార్థాలు చేసుకోవడం అనేటటువంటివి చేస్తున్నారు. ఇక ఎక్స్కర్షన్స్కి బయటకు వెళ్ళడం, హనీమూన్స్కి బయటకు వెళ్ళడం. ఈ మధ్యన ఒక కొత్త ట్రెండ్ వచ్చింది. భార్యాభర్తలు ఇద్దరు ఇదివరకు పెళ్లి చేసుకుంటే కొంతకాలం మామూలుగా బయటికి గోవా గివా అనేవారు. ఆ తర్వాత ఇప్పుడు ఫారెన్ గేర్ అంటున్నారు. ఇప్పుడు మారిపోయింది. అందరూ కూడా పిఠాపురంలో ఫ్రీగా భోజనాలు పెడుతున్నారు, ఫ్రీగా రూములు ఇస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు, అక్కడ పోదాం లేదా గణగాపురం పోదాం అని భక్తి కూడా పెరిగిపోయింది అనమాట. భక్తి కమ్ హనీమూన్ అనమాట. మరి ఈ విధంగా వీళ్ళంతా కూడా తీర్థయాత్రలకు వెళ్ళి చక్కగా ఎక్స్కర్షన్ యాత్రలాగా వీళ్ళు వెళ్ళడం అనేది జరుగుద్ది. ఇనప వ్యాపారాలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి. ఎలక్ట్రానిక్ సంబంధమైన వ్యాపారాలు సక్సెస్ అవుతాయి. సర్వీస్ అండ్ ఇవన్నీ కూడా ఫోన్స్ ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, సొంత వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు, చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, వీళ్ళందరూ యాంకర్లు, వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఫ్రీలాన్స్లో చేసేటటువంటి వాళ్ళంతా రైటర్స్ అవని, యాంకర్స్ అవని, వీళ్ళ పరిస్థితి బాగుంటుంది. అలాగే చక్కగా ఈ సినీ సంగీత సాహిత్య రంగంలో ఉన్నటువంటి కళాకారులకు బ్రహ్మాండంగా వస్తుంది. ఒక్కటే ఏంటంటే మనకి ప్రతి పని ఉద్రేకంగా చేస్తారన్నమాట. ఈ వారం కసిగా చేస్తారు. ప్రభుత్వం నుంచి మరి అనుగ్రహం అనేటటువంటిది పుష్కలంగా ఉంది. ఆడవాళ్ళకి చాలా మనశ్శాంతిగా ఉంటుంది. మేము చుట్టాలంతా కూడా మమ్మల్ని అడిగి అన్ని పనులు చేస్తున్నారు అని చెప్పేసి చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. భర్త మనకి గుర్తించకపోయినా ఆడపడుచులు, అత్తగారులు అంతా కూడా మనల్ని గుర్తిస్తున్నారు అని చెప్పి చాలా ఆనందంగా ఉంటారు. మంచి మంచి పెద్ద పెద్ద ఆర్ట్లు, బొమ్మలు అన్నీ వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ యొక్క మకర రాశి వాళ్ళు. ఈ వారం వీళ్ళ ఆర్ట్లు చాలా ఎక్కువ రేట్లకి వీళ్ళకి వెళ్ళిపోతాయి అన్నమాట. అలాగే రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలో పావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి చక్కగా దానం చేయండి. అలాగే ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని శనివారం నాడు చక్కగా ఇంట్లో మనం హోమం చేసుకోవాలి. అలాగే ఈ యొక్క ఓం శనైశ్చరాయ నమః అనే మహామంత్రంతో చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం శనైశ్చరాయ నమః అని చెప్పేసి తైలాభిషేకాన్ని మన చేత్తో మనం వేసుకోవచ్చు. పూజారితో పని లేదు, పూజారులు లేరని డిసప్పాయింట్ అవ్వట్లేదు. ఆడపిల్లలు కూడా డైరెక్ట్ వేసుకోవచ్చు. ఈ విధంగా కనుక చేసుకొని జమ్మి చెట్టుకు కనుక నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ఈ వారం. అలాగే గురుగారు, మకర రాశి వారికి మరి ఈ వారంలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు ఎలాంటి పరిహారాలు పాటించాలనేసి చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.